తెలుగు వన్ ప్రేక్షకులకి నమస్కారం. ఈ రోజున ఏ వయసు వాళ్ళు ఏ శిక్ష పొందొచ్చు, మనకి రాజకీయంగా కానీ సాంఘికంగా కానీ బాలులు అంటే 14 ఏళ్ల లోపు వారు ఏమైనా తప్పు చేస్తే వాళ్ళని శిక్షించాలా వద్దా అన్నది నేటికి కూడా ఎన్నో రకరకాలుగా అభిప్రాయాలను కలిగిస్తోంది. ఇక్కడ మాండవ్యుడు అని ఆయన చాలా గొప్ప ఋషి. ఆయన తీర్థయాత్రలన్నీ చేశాడు, సమస్త దేవతల్ని దర్శించుకున్నాడు, వేదాంగ పారంగతుడు. ఆయన తీర్థయాత్రలు చేసిన తర్వాత ఒక అరణ్యంలోకి వెళ్ళి అక్కడ ఒక ఆశ్రమాన్ని నిర్మించుకుని ఊర్ధ్వబాహుడై మౌనవ్రతుడై తపోదీక్షలో కాలం గడుపుతున్నాడు. ఆయన్ని చూడడమే మహాభాగ్యం అనుకునేవారు ప్రజలందరూ. అలాంటి మాండవ్యుడికి కష్టాలు ఎందుకు? మనం అనుకుంటాం మనం ధర్మంగా ఉంటే మనకెందుకు కష్టాలు, మనం న్యాయంగా ఉన్నాం మనకెందుకు కష్టాలు అని. అయితే ఆ నగరంలో రాజుగారి ధనాగారాన్ని కొల్లగొట్టడానికి చాలామంది దొంగలు చాలా కాలంగా కుట్ర పన్ని ఒకసారి మొత్తం ధనాగారాన్ని దోచి ఆ ధనమంతా మూటలు కట్టి పరిగెత్తారు. అయితే ఈ విషయం తెలిసిన రాజభటులు ఈ దొంగలు ఎక్కడున్నారో కనుక్కోవాలి. అన్నీ వెతుకుతూ వచ్చి వాళ్ళు చివరికి ఏం చేశారు అంటే ఈ ఆశ్రమంలో కూడా వచ్చారు. వాళ్ళు ఏమనుకుంటారు అంటే ఈ దొంగలు ఈ ఆశ్రమంలో దాక్కున్నారేమో అని అక్కడున్నటువంటి ఈ మాండవ్య మునిని వాళ్ళు ప్రశ్నించారు. అయితే మౌనంగా ఉన్నాడు కాబట్టి ఈ మాండవ్య ముని ఒక్క మాట కూడా వాడు సమాధానం చెప్పలే. వాళ్ళు రాజభటులు కనుక అనుకున్నారు ఈ మౌనంగా ఉన్న ముని కూడా ఒక పెద్ద దొంగ, లేకపోతే ఇంతమంది దొంగలు ఎక్కడ తప్పించుకుంటారు, మళ్ళీ వెతుకుదామని మళ్ళీ ఆశ్రమం అంతా వెతుకుతారు, మళ్ళీ అతని కుటీరం అంతా వెతుకుతారు. కానీ అక్కడ దాక్కున్న దొంగలు రాజభటులను చూసి భయపడి ఆ నగలు ధనం అక్కడే వదిలి పారిపోతారు. ఈ రాజభటులు ఏమనుకున్నారంటే ఈ కుట్రలో ఈ మాండవ్య మహామునికి కూడా భాగం ఉంది, ఈయనే ఈ దొంగల్ని తన ఆశ్రమంలో దాచాడు, ఈయనే పెద్ద దొంగ, అందుకే సమాధానం చెప్పట్లేదు అని వీళ్ళందరినీ మొత్తం దొంగల్ని ఈ మునీశ్వరుని కూడా రాజాస్థానానికి తీసుకెళ్లారు. రాజుగారు ఇంత ఘోరమైన తప్పు చేసినందుకు, ధనాగారాన్ని దోచినందుకు ఆ దొంగలకి మరణ శిక్ష విధించాడు. మరి ఈ మాండవ్య మునికి ఏం శిక్ష విధించాలి? ఈయన మహాముని తపోధనుడు అని ఆలోచించి చెప్తాడు, ఒక శూలంతో కొరివి వేయండి, అంటే శూలాన్ని అతని కంఠంలో మీరు గుచ్చండి అని శిక్ష విధిస్తాడు. ఆ శూలం కంఠంలో గుచ్చుకుని చాలా బాధపడుతూనే తపస్సు చేసుకుంటూ అరణ్యంలో అలాగే ఉండిపోతాడు ఈ మాండవ్య మహాముని. అతను తపోధనుడు. అయితే ఎంతకాలం ఇలా ఉండగలదు? ఈ శూలం బాధ పెడుతూనే ఉంది. ఋషీశ్వర్లు మునీశ్వర్లు అనుకున్నారట ఇంత గొప్ప మాండవ్య మునికి కూడా ఈ కష్టమా అని వాళ్ళు పక్షుల రూపంలో ఆశ్రమాన్ని దగ్గర విహరిస్తూ వచ్చి, మహర్షి మీలాంటి గొప్పవాడు కూడా రాజు ఇలాంటి శిక్ష వేయడం ఏమిటి, ఎందుకు ఇలా జరిగింది అని అడుగుతాడు. అడిగితే ఆ మాండవ్య ముని ఎవరిని నిందించాడు, అదే విషయం. మనకి ఏదైనా ఒక ఆపద వస్తే మనం ఎవరినో నిందిస్తాం, ఎవరి మూలన్నో మనకి బాధ కలిగిందని వాళ్ళని సాధిస్తాం. కానీ ఈ మాండవ్య ముని ఒక్క మాట కూడా అనకుండా మనం పూర్వజన్మలో చేసిన సుఖం కానీ దుఃఖం కానీ ఈ జన్మలో మనం అనుభవించాల్సిందే కదా, కాబట్టి నేను ఈ శిక్ష అనుభవించడానికి నేను ఎవరిని నిందించను అంటాడు. ఈ మాటలన్నీ ఆ దగ్గరలో ఉన్న రాజభటులు వింటారు. ఇదేమిటి ఇలా మాట్లాడుతున్నాడు అని వెంటనే వెళ్ళి రాజుగారికి చెప్తారు. ఆ రాజు అంటాడు, ఇంత మహామునికి ఇలాంటి శిక్ష విధించానా, నేను చాలా పొరపాటు చేశాను, దొంగలెవరో మహాత్ములెవరో గుర్తించని రాజు జీవితం నిరర్ధకం అని పశ్చాత్తాప్తుడై మాండవ్య ముని దగ్గరికి వస్తాడు. వచ్చి సరే క్షమించాలి నన్ను అని అతన్ని శూలం తీసేయమంటాడు. ఆ కంఠంలో శూలం తీసేస్తుంటే ఒక చిన్న ముక్క కంఠంలో ఆగిపోతుంది. అప్పటి నుంచి ఆయన్ని మణిమాండవ్యుడు అణిమాండవ్యుడు అని పిలుస్తారు కూడా, ఆ చిన్న శూలం ముక్క. అయితే కొంతకాలం అయ్యాక మళ్ళీ తీర్థయాత్రలు చేస్తున్నాడు, మళ్ళీ పూజా విధానం చేస్తున్నాడు, మళ్ళీ వేదాధ్యయనం చేస్తున్నాడు, యథాప్రకంగా ఋషీశ్వరుల్లా సంచారం చేస్తూనే ఉన్నాడు. అలా సంచరిస్తూ అన్ని లోకాలు తిరుగుతుంటే ఏ లోకంలోకి మాండవ్యుడు వచ్చినా అందరూ సాదరంగా గౌరవించారు, ఆహ్వానించారు, ఆయన సన్మానించారు. అతడు అలా వెళుతూ ఒకసారి యమలోకానికి వెళ్ళాడు. యమధర్మరాజు చాలా సంతోషించి మాండవ్య మహాముని నా లోకానికి రావడమే నా జన్మధన్యం అని ఆదరిస్తాడు. అయితే అడుగుతాడు, మహారాజా యమధర్మరాజా ఒక్క మాట చెప్పండి, నేను ఇంత చిన్న శిక్ష ఏం శిక్ష విధించానని నాకు ఈ రాజు శిక్ష విధించాడు, ఈ కంఠంలో ఈ శూలం ఎందుకు పొడిపించాడు, నాకు ఒక్కసారి చెప్పండి అంటాడు. అంటే యమధర్మరాజు అడుగుతాడు, నువ్వు బాల్యంలో
తూనీ గల రెక్కలని పొడిచావు, బాల్య చేస్తే అది అయినా నువ్వు బాల్యంలో చేసిన తప్పుకి ఇప్పుడు ఇది శిక్ష అంటాడు. అంటే ఈ మాండవ్య మహాముని అడుగుతాడు, అంత చిన్న తప్పుకి ఇంత పెద్ద శిక్ష విధించడమా అని ఒక నిర్ణయం చేస్తున్నాను నేను. 14 ఏళ్ల లోపు బాలుడు తప్పు చేస్తే అతని శిక్ష విధించడానికి వీల్లేదు. ఆ తప్పు చేస్తున్నప్పుడు చూస్తున్న తల్లిదండ్రులు కానీ పెద్దలు కానీ ఉంటే వాళ్లకు ఆ శిక్ష విధించండి, కానీ బాలుల్ని ఏం చెయ్యొద్దు. 14 ఏళ్ల లోప బాలుడు ఎలాంటి శిక్ష కూడా అర్హుడు కాదు. వాడికి మరణశిక్ష, ఉరిశిక్ష ఇలాంటివి ఏమీ చేయడానికి వీల్లేదు. అది బాల్య చేష్టగానే అంగీకరించాలని ఒక నియమం చేస్తాడు. ఆ నియమం నేటికి కూడా అమల్లోకి జరుగుతూనే ఉంది. కాబట్టి మాండవ్య మహాముని లాంటి వాడు కూడా ఒక శిక్షను అనుభవించాడు అంటే అది బాల్య చేష్టే అయినా మనం ఇప్పుడు సమాజంలో చూస్తున్నామండి. చాలా చిన్నపిల్లలు 14 ఏళ్ల కన్నా లోపు వాళ్ళు కూడా రకరకాలైన నేరాలు చేస్తున్నారు. అయితే వాళ్ళని తల్లిదండ్రులు హెచ్చరిక చేయకపోవడం మూలన, వాళ్ళకి ధర్మ మార్గం ఏదో చెప్పక మూడాన, ఇప్పుడు బడికి వెళ్తున్న ఒక పిల్లవాడు రోడ్డు మీద ఉన్న కుక్కని ఒక రాయితో కొడతాడు. అది తప్పు అని ఎవరు ఏం చెప్పరు, అలా పడుకున్న కుక్కని. అలాగే ఎన్నో వేధింపులు మనం చూస్తున్నాము. కాబట్టి వీటన్నింటికీ ఒక పర్యవసానం ఏంటంటే బాలులు కదా అని ఏ తప్పు చెయ్యొద్దు, చేసినా పెద్దలు క్షమించద్దు అనే ఒక నీతి మార్గాన్ని చెప్పినటువంటి కథ ఈ మాండవ్యుడి కథ. ఇది భారతంలో ఉంది. మనం ముఖ్యంగా ఇలాంటి విషయాలు ఎన్నో తెలుసుకుంటూనే ఉన్నాం. మరొక కథతో మరొకసారి కలుద్దాం.